గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ద్వారా రైతులు తాము పండించిన ధాన్యాన్ని అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని విక్రయించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమవుతుండగానే కొనుగోలు ప్రారంభించి రైతు పక్షపాతిగా నిలిచిందని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకులో ఏఎంసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులు పండించిన వరి ధాన్యానికి ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, బి గ్రేడ్కు 2300 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పిఎస్సిస్ డైరెక్టర్లు యాదగిరి, మైసిరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆరాటపడే ప్రభుత్వం. ఎప్పుడు కూడా వరి కోతలు పోసిన తర్వాత గత ప్రభుత్వంలో 15, 20, 30 రోజుల తర్వాత కళ్ళం నిండిన తర్వాత రైతులు ఇబ్బంది పడి అకాల వర్షాలు కొట్టే సమయంలో అప్పుడు కొనుగోలు కేంద్రాలు చాలా అప్పటిదాకా రైతులు ఇక్కడ చూసి విసిగిపోయి ఇక్కడి నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకువెళ్ళి దళారులకు ఏదైతే రైస్ మిల్లకు అమ్ముకునే పరిస్థితి ఆనాడుండే. ఈ రైతు ప్రభుత్వం అన్నిటినీ మనసులో పెట్టుకొని మొట్టమొదలు ఏ పంటనైతే కోస్తున్నామో ఆనాటి నుంచి చివరి గింజ వరకు కొనాలనే ఉద్దేశంతో ఈ ప్రారంభోత్సవాలు ప్రారంభించడం జరిగింది. కొన్న వెంబటనే 3 రోజుల లోపలనే వారి ఖాతాలో వేయాలని చెప్పేసి ఈరోజు పూర్తి స్థాయిలో తీర్మానించడం జరిగింది. ఈ రైతు రాజ్యాన్ని, ఈ రైతు ప్రభుత్వాన్ని ఈ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.